విధానాలు నీ 6 గ్యారెంటీల పరిస్థితి ఏంది? 2,500 ఏమైంది మహిళలకి? 4,000 పెన్షన్ ఏమైంది మహిళలకి? ఇందిరమ్మ ఇల్లు ఏమైంది? అదేంది ప్లాట్ ఉంటే కూడా పైసలు ఇస్తున్నారు కదా. ఎన్ఆర్ఐల సంగతి ఏంది? రైతులది ఏమైంది? అదేంది రుణమాఫీ అన్నాడు, ఒక 25% మందికి చేసిండండి. నా ప్రాంతం అగ్రికల్చరు రైతులు చాలా అడ్వాన్స్. నేను చెప్తున్నా, కొన్ని గ్రామాలే డేటా తెప్పించిన నేను. బ్రహ్మాండమైన అగ్రికల్చర్ ఈ రాష్ట్రంలోనే ఒక ఎగ్జాంపుల్గా తీసుకునే గ్రామాలు అవి. అటువంటి గ్రామాలను తెప్పిస్తే 25% మందికి రుణమాఫీ జరిగింది. 75% కాలే. ఇంకా 500 బోనస్ అన్నాడు, మళ్ళీ సన్నాలకే ఇస్తా అంటాడు. అది మొత్తం అమ్మేసుకున్నాక లాస్ట్లో జీవో తీస్తాడు. అది ఎవరికి అందుతాయి? రైతు బంధు బంద్ అయిపోయినట్టుంది. సంక్రాంతి అరవింద్కి ఎప్పుడు ఏ గేర్లో బండి నడపాలనో బాగా తెలుసు. గేరు మార్చడం నా చేతిలోనే పని. సమయం సందర్భం వచ్చినప్పుడు గేరు మారుతుంది. దెర్ ఈజ్ నో డౌట్. సో మన పసుపు బోర్డు యొక్క హెడ్ క్వార్టర్ని మహారాష్ట్ర తరలించే పనిలో కొందరు సీనియర్ నాయకులు, కేంద్ర మంత్రులు ఉన్నట్టు సమాచారం పేపర్లలో వస్తుంది. ఇదేమాత్రం కరెక్ట్ కాదు. అది అంటూ ఏ ప్రాంతం వాళ్ళకి ఆ ప్రాంతం మీద ప్రేమ ఉంటుందండి. ఎవరైనా ట్రై చేసినా దాంట్లో తప్పిదం ఏం లేదు. జిద్దు మీద పనిచేసి రైతుల కోసం కొట్లాడి ఎంత దూరమైనా పోయి ఎవరితోటైనా కొట్లాడి మేము సాధించుకున్నాం. అది హెడ్ క్వార్టర్ కూడా నాకు పూర్తి నమ్మకం తెలంగాణకే వస్తుంది, ఇందూరుకే వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నట్టు నాకు పూర్తి నమ్మకం. ఆ ప్రక్రియ ఇప్పుడు ఆల్రెడీ అందులో ఉన్న మెంబర్సు, చైర్మన్లు అవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఎనీ టైం మనకి టోటల్ బోర్డు మెంబర్స్ అవన్నీ కూడా అనౌన్స్